యోహాను సువార్త 4:35. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు గదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. కాబట్టి మనం ఇప్పుడు కోతకు వచ్చి ఉంది అన్నాడు ప్రభు. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి? సంఘం ఏం చేయాలి? మత్తయి సువార్త 9:37 మత్తయి 9:37. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. 38 గనుక చెప్పండి, తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. మనం ఏం చేయాలి? ఇప్పుడు కోత యజమానుని వేడుకోవాలి అంటే ప్రార్థించాలి. సంగమా, ప్రార్థించే సంఘముగా ఉండాలి. బైబిల్ చెప్తుంది కోత యజమానుని. కాబట్టి కోత సమయం వచ్చింది కాబట్టి కోత యజమానుని వేడుకొనుడి. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. కోత కోసేయడానికి పనివారు లేరు. చూడండి, ఈ దినాల్లో చూస్తే ఏదైనా సరే ఒక సమర్పణ ఉంటే కానీ పని జరగదండి. ఏదైనా కావచ్చు. ఈ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే 1100 మంది ప్రాణాలు ఇచ్చారు ఈ రాష్ట్రం రావడానికి. భారతదేశం స్వాతంత్రం రావడానికి అనేక వేల మంది ప్రాణాలు అర్పించారు. ఉద్యమాల్లో ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు, దేశ స్వాతంత్రం కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు, అలానే ఒక మత సంబంధ విషయాల్లో ప్రాణం ఇచ్చేవారు ఉన్నారు, ఎంతైనా తెగించే వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డ, ప్రభు సేవ నిమిత్తం పని చేసేవారు లేరు. ఇది నేనన్న మాట కాదు, బైబిల్ చెప్తున్న మాట. నా నిమిత్తము ఎవరు వెళ్తారు అంటే నేను ఉన్నాను అనేవారు లేరు. దేవుని సేవ నిమిత్తమై నిలబడేవారు లేరు. బైబిల్ చెప్తుంది ప్రతి వాడును తమ సొంత కార్యములు చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. సోదరుడా, సహోదరి, మనం ప్రార్థించాలి. అయ్యా, పనివారు లేపయ్యా, నీ నిమిత్తమై ఆ విధంగా సంపూర్తిగా పనిచేసేవాళ్ళు, నిస్వార్థంగా పనిచేసేవారు, తాము త్యాగం చేసుకొని వారి జీవితాన్ని అర్పణగా అర్పించి పనిచేసే అలాంటి వారు లేపు స్వామి. ఒట్టి మాటలు కాకుండా పనులు చేసేవారు లేపు నాయనా. మీకోసం ప్రయాసపడేవారు లేపు ప్రభువా. దేవుని బిడ్డ, ప్రార్థించే వారికి ఉండాలి. తర్వాత రెండవదిగా చూస్తే చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు. లూకాసు వార్త 10వ అధ్యాయము 2-3 వచనాలు. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా, నేను కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమందియే. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా, నేను కోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్దిమందియే. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. అది కోత యజమానుని తన కోతకు పనివాని పంప వేడుకొనుడి. తర్వాత 3వ వచనం మొదటి భాగం అండి. మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. రెండవది, మీరు వెళ్ళుడి. మొదటిగా ప్రార్థించండి, రెండవదిగా చెప్పండి వెళ్ళండి. ప్రార్థించండి, పని చేయండి. దేవుని బిడ్డ, దేవుని పొలములో లేదా దేవుని రాజ్య పనిలో నా వంతు ఏదైనా ఉండాలి, నా వంతు ఎంతైనా ఎంతో కొంత ఉండాలి అనే రోషం ప్రతి వాడికి ఉండాలి. దేవుని బిడ్డ, ప్రార్థించు, రెండవదిగా పని చేయి. మీరు వెళ్ళాలి. ప్రార్థించు, నీవు నీ పని చేయి. ప్రార్థనా పని. ఒక విషయం చెప్తాను, ఒక మాట ఏమిటంటే, మనం ఈ రెండు చేస్తే శత్రు ఎంత బలాఢ్యుడైనా, రాజకీయ వ్యవస్థ ఎంత మారినా, ఏం చేసినా మనల్ని ఆపలేరు, మనల్ని జయించలేరు. ఎందుకంటే ఇది దైవిక శక్తి పనిచేస్తుంది. దైవిక శక్తి ముందు ఎవరు నిలబడలేరు. అర్థమవుతుందండి? కాబట్టి చట్టాలు, భయభ్రాంతులు చేయడము ఒక నిజ క్రైస్తవుని భయపెట్టలేవు. సోదరుడ, సహోదరి, దేవుని రాజ్యము మాటలతో కాదు, ఇది క్రియతో ఉన్నది. ఏదైనా జరగాలి అంటే ఈ ప్రాంతంలో ఎవరైనా నిలబడాలి. ఏది? మాటలకు కాదు, క్రియకు.
నిలబడకపోతే జరగదు. ప్రభు చేయడానికి లేడు కాదు, ప్రభు చేయడానికి ఉన్నాడు. అయితే మనము నిలబడాలి. మోషేతో అంటాడు ఎర్ర సముద్రం ముందు, మీరు నిలువబడుడి, వెనక సైన్యం వచ్చేసింది కాబట్టి మీ దారి మీరు వెళ్ళిపోండి. మోషే ప్రకటించేస్తే ఎర్ర సముద్రం చీలేది కాదు, ఒక మహా అద్భుతము చరిత్రలో నిలబడేది కాదు. మోషే అనేవాడు దేవుని దృష్టిలో ఎందుకు విలువైన వాడంటే, దేవుడు ఏం చేయాలన్నా మోషే సాధనం లేకుండా చేయలేడు. ఎస్, ఎందుకంటే చూడు, ఒకసారి అంటాడు, ఇశ్రాయేల్ ప్రజలందరినీ తుడిచిపారేస్తాను, కానీ మోషే నువ్వు నాకు విలువైన వాడివి, ఈ ప్రజల కంటే నువ్వు నాకు విలువైన వాడివి. ఎందుకంటే నా మహిమ చూపించాలంటే, నా కార్యాలు జరగాలంటే నీవు లేకపోతే చేయలేను నేను. కాబట్టి దేవునికి ఏమిటంటే ఒక పాత్ర అవసరము. ఈ దేవుడు చేయలేడు అన్నాడు, ఆయన చేయగలడు, కానీ ఒక పాత్ర కావాలి దేవునికి. దేవుని బిడ్డ, నీవు నేనే ఆ పాత్ర, నీవు నేనే ఆ పాత్ర. కాబట్టి కోతకు వచ్చి ఉన్నది కాబట్టి ప్రార్థించు, పని చేయి.